510 Minister for Energy. Sir, Chairman, sir. 2019-24 మధ్య కాలంలో గృహ వినియోగదారులపై 2191 కోట్ల అదనపు భారం పడిందని అడిగారు. అవునండి, పడింది. టారిఫ్ సంబంధించి 1769.92 కోట్లు అదనపు భారం పడింది. అంతేకాకుండా ఆ కాలంలో ట్రూ అప్ ఛార్జెస్ నిమిత్తం 5,000 సంబంధించి రుణాన్ని 9,000 కోట్ల రూపాయలు తీసుకున్న మాట వాస్తవమే. 4వ ప్రశ్న సంబంధించి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. రామారావు అధ్యక్ష సుమారుగా 72,988 కోట్లు డిస్కమ్ల మీద నెత్తిన భారం పడిన మాట వాస్తవమేనా? అదే ప్రజల మీద పడిన భారం కూడా వాస్తవమే అని చెప్పి గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. వారు సమాధానం చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. 2, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు 36,000 కోట్లు పైబడి ఉన్నమాట వాస్తవమేనా? నేను ఈ వివరాలన్నీ 2019-24 మధ్య నేను అడుగుతున్నాను. అదేవిధంగా హిందూజాకి చెల్లించవలసిన అప్పు కింద 2,834 కోట్లు అప్పు తెచ్చిన మాట వాస్తవమేనా? వీటికి వివరాలు ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. ఓకే. రాంభూపాల్ రెడ్డి గారు. గత ప్రభుత్వ అవకతవక విధానాల వలన డిస్కమ్ల పైన విపరీతమైన భారం పడింది అధ్యక్ష. అంతేకాకుండా విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగియాలని చెప్పి ఒక 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా దక్షిణ ప్రాంత విద్యుత్ మండలి పరిధిలో మీటర్లు సప్లై చేయకుండా సదరు సప్లై కాంట్రాక్టర్స్ సప్లై చేసినట్టు మొత్తం అధికార యంత్రాంగాన్ని బెదిరించేసి 100 కోట్ల రూపాయలు బిల్లు చేసుకోవడం జరిగింది. దానిపైన సమగ్ర దర్యాప్తు జరపాల. ఎన్ని మీటర్లు కొనుగోలు చేశారు, ఎన్ని మీటర్లు రైతులకు బిగించడం జరిగింది మోటార్లకు, అంతే ప్రస్తుతం ఎన్ని డిస్కమ్ల పరిధిలో కానీ ఎస్పీడీఎస్ఎల్ పరిధిలో ఎక్కడున్నాయని చెప్పేసి అవినీతికి పాల్పడేదాన్ని ఎక్కడెక్కడ జరుగుతుందో దానిపైన కూడా దృష్టి పెట్టి ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి గారు. రామారావు గారు సభ్యులు దాదాపు 70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి గత ప్రభుత్వం గురించి అడగటం జరిగింది. అదేవిధంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 36,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారని కూడా అడగటం జరిగింది. హిందూజాకి కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు చెల్లించారా అని అడగటం జరిగింది. సార్, ఈ 3 క్వశ్చన్లు వాస్తవంగా గత ప్రభుత్వం అనాలోచన నిర్ణయాల వల్ల దాదాపు 1,29,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థ మీద అప్పులు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పీపీఐలు అంశం చాలా పెద్ద వివాదాస్పదమైంది సార్. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో చేసుకున్న పీపీఐలు ఒప్పందాన్ని కంపెనీలకు బెనిఫిట్ చేకూర్చే విధంగా ఉందని చెప్పి దాన్ని పీపీఐల్ని రద్దు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ పీపీఐలు రద్దు చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ దూరం అవుతారని చెప్పి పలుమార్లు మందలించినా సరే ఈ ప్రభుత్వం పెడచెవిన బట్టి ద్వారా వెళ్ళిపోయింది. అందుకని చెప్పి 2019లో నుంచి కంపెనీల పేమెంట్లు అన్ని కూడా నిలిపేసినాయి సార్. నిలిపేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి కూడా లాస్ట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లెటర్ రాసి ఈ పీపీఎల్ రద్దు చేయొద్దు, రద్దు చేయటం వల్ల ఇన్వెస్టర్స్ దూరం అవుతారు, ఈ రాష్ట్రానికి విద్యుత్ సంస్థ చాలా పెద్ద ఎత్తున దెబ్బతినిద్దని చెప్పి పలుసార్లు మందలిచ్చినా సరే ఈ ప్రభుత్వం పెడచెవిన పట్టడం వల్ల ఈ రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 1 మెగావాట్ కూడా కొత్తగా కరెంటు ప్రతి సంవత్సరం 6 నుంచి 7% వినియోగదారుల సంఖ్య పెరుగుతూ ఉన్నారు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో 1 మెగావాట్ ఉత్పత్తి కూడా ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకురాలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం అంటే భయభ్రాంతులకు గురైపోయారు. ఒక్క ఇన్వెస్టర్ కూడా వచ్చి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది. అందువల్ల చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం విద్యుత్ సంస్థ చాలా పెద్ద భారం మోయాల్సి వచ్చి కంపెనీ విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింది సార్. ప్రస్తుతం మా ప్రభుత్వం అయితే గత ప్రభుత్వ నిర్వహణని తీసుకొని ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ మళ్ళీ ఇక్కడ రావాలనే ఉద్దేశం కోసం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కూడా ఒక
పాలసీ తయారు చేసి దాని ద్వారా ఇన్వెస్టర్స్ రావాలి, ఈ గవర్నమెంట్కి ఇన్వెస్టర్స్ రావాలనే దానికోసం చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం సార్. ఖచ్చితంగా దీని మీద మళ్ళీ విద్యుత్ వ్యవస్థని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీటర్స్ కొనుగోలు విషయంలో కూడా కొన్ని విషయాలు సభ దృష్టికి తీసుకొచ్చారు సార్. మా ప్రభుత్వం అయితే వ్యవసాయ రంగానికి మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని మేమైతే చేయట్లేదు. దాని మీద ఏదన్నా ఆయన దృష్టికి వస్తే కనుక మేము ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటాము. ఈ వ్యవసాయ రంగానికి మీటర్లు అయితే స్మార్ట్ మీటర్లు కానీ మీటర్లు కానీ అయితే బిగించే ప్రసక్తి లేదు.